అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఏ యాక్టివిటీ చేసినా, ఏ ప్రపోజల్ చేసినా సహకరిస్తున్నా మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. ఏ యాక్టివిటీ తీసుకున్నా కానీ ఫ్రెండ్స్ అందరం అసలు యాక్చువల్గా ఈ ఫ్యామిలీ క్లబ్ కానీ, ఈ శుభోదయ రిసార్ట్స్లో కానీ ఎంతో సెలెక్టెడ్గా, ఎంతో ఆలోచించి మ్యాక్సిమం పాజిటివ్నెస్లో ఉంది. ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు కాంట్రవర్షియల్ లేకుండా పోగలిగినటువంటి వ్యక్తులా కాదా అని ఆలోచించి నేను తీసుకున్న ఈ నిర్ణయానికి 100% మార్కులు ఇవ్వచ్చు. ఎందుకంటే అందరూ కూడా ఆ విధంగా సహకరిస్తున్నారు అనే దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఏ యాక్టివిటీ తీసుకున్నా కానీ మీ అందరూ వ్యక్తి రాఘవ కాదండి, మనందరం ఒక యూనిటీగా ఉండి మీ అందరూ సహకరిస్తున్న బట్టి ఏ ఒక్క కార్యక్రమం కూడా నేను సక్సెస్ఫుల్గా కార్యక్రమం చేయడానికి సహకరిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు మ్యారేజ్ 26th ఇయర్, లాస్ట్ ఇయర్ సిల్వర్ జూబిలీ, ఈ సంవత్సరం 26వ సంవత్సరం మ్యారేజ్. తనలో నాకు నచ్చిన అంశం ఏంటంటే చాలా కామ్ గోయింగ్ పర్సన్. ఫస్ట్ యాక్చువల్గా కంపారిటివ్లీ మ్యారేజ్ అప్పుడు మా ఫ్యామిలీ కంటే కూడా దాదాపుగా 10 రెట్లు క్యాపబిలిటీ పర్సన్ కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ తన ఉమెన్స్ కాలేజీ ఫస్ట్ అండి, బీకామ్లో కాలేజీ ఫస్ట్, హిందీ పండిట్, బిఎస్ఆర్బి సెలెక్టెడ్ స్టూడెంట్, కంప్యూటర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, అప్పట్లోనే పాతికెళ్ళదు. అంటే ఏ రకంగా ఏ యాంగిల్లో చూసినా అన్నిట్లో క్వాలిఫికేషన్ పరంగా కానీ, కెపాసిటీ పరంగా కానీ అన్నిట్లో కూడా నాకంటే తనే ఎక్కువ. అప్పుడు నేను పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఎంతో ఆలోచించి కాలేజీకి వెళ్ళి వాళ్ళ మెంటాలిటీ కూడా ఎంక్వైరీ చేసుకొని నేను చేసుకున్నాను. ఎందుకంటే బికాజ్ ఆఫ్ దట్, నేను చెప్తున్నా ఓపెన్గా, బికాజ్ ఆఫ్ దట్ అంటే నేనే పెద్ద అబ్బాయిని మా ఇంట్లో, మా ఫాదర్ లేడు. సో రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ నాకు. ఎవరన్నా పెద్ద కోటలు ఏదైనా తేడా పడినట్టు టోటల్గా ఆ ఫ్యామిలీ మొత్తం చాలా డిస్టర్బ్ అవుతాం. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఫాదర్ లేకపోవడం వల్ల కూడా మాకు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ. మేము పెళ్ళి చూపించిన తర్వాత కూడా నేను ఫస్ట్ తనకి చెప్పిన మాట, మనకి సో అండ్ సో ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఇట్లా తమ్ముడు ఉన్నాడు, మ్యారేజ్ చేయాలా, ఇట్లా మీరు అనుకున్నటువంటి కెపాసిటీ కాదు మా పరిస్థితి అని మొత్తం చెప్పి ఒప్పించి నేను పెళ్లి చేసుకున్న దానికి 100% తనలో మనకి నేను 12వ సంవత్సరం అప్పుడు మా ఫాదర్ చనిపోయారండి. మాకు మామయ్యలు 6 మేనమామలు. నా కాళ్ళ మీద నేను నిలబడేదాకా నాకు వెన్నంటి రక్షణగా సపోర్టింగ్గా ఉంది మా మామయ్యలే. ఇప్పటి వరకు నేను చెప్తున్నాను కదా, మా మేనమామలు ఉండబట్టి మనం ఈ స్టేజ్లో ఉన్నాం. వాళ్ళు ఈ స్టేజ్లో ఉన్న తర్వాత మనం కాల్ దగ్గరేయటం కాదుగా, ఆ పరిస్థితి నుంచి మనల్ని సంరక్షించి ఈ స్టేజ్ దాకా నా పెళ్ళయి ఒక వ్యవహారం వచ్చేదాకా కూడా తండ్రి లేని లోటు మా మామయ్యలు తీర్చారు. అంత సపోర్టింగ్గా ఉండి ఏ చిన్న యాక్టివిటీ వచ్చినా కానీ వాళ్ళు నిలబడి నా కాళ్ళ మీద నిలబడేదాకా వాళ్ళు నాకు సపోర్టింగ్ ఇచ్చారు. అటువంటి పరిస్థితులు నా బాధ్యతలన్నీ చెప్పిన తర్వాత అన్ని బాధ్యతలకి ఒప్పుకొని నా లైఫ్లో అడుగు పెట్టిన దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మాట్లాడాలి టెన్షన్ పడకూడదు. నా పేరు మాలతి అండి, మాది గుంటూరు. అమ్మగారు గుంటూరు అండి. అలాగే మాలతి గారు. సో రావు గారు మ్యారేజ్కి ముందు నుండి మ్యారేజ్ అయ్యి ఇప్పుడు దాకా మీ యొక్క ఎడ్యుకేషన్ కానీ మంచి అన్ని మనకు వివరించారు. అలాగే మీరు రావు గారిలో చూస్తున్న క్వాలిఫికేషన్ అతనిలో మీకు నచ్చింది, అతను అవి కూడా మాకు వినాలని ఉంది. మీ నోటి ద్వారా చెప్తే మీరు చెప్పాలి, అయినా మీరు చెప్పాలి. మీ నోటితో అంటే మాకు కొద్దిగా హ్యాపీ, రావు గారికి ఎంత హ్యాపీ మాకు కూడా అంత హ్యాపీ. గుర్తుపెట్టుకోగలరు హిందీ పండి మనకు తెలియని సత్యం ఒకటి తెలిసింది. హిందీ మే బోలేంగే, బోల్తే అబ్బా మాలమే. విషయం ఏందో తెలుసా, నేను గర్వంగా చెప్తుంది, తను హిందూ ప్రవీణ్ పండిట్, నేను జస్ట్ ప్రాథమిక మాధ్యమిక, కానీ నేనే బాగా మాట్లాడాను సార్. నేను ప్రాథమిక మాధ్యమిక డిస్ట్రిక్ట్ ఫస్ట్ అండి, ప్రాథమిక మాధ్యమిక డిస్ట్రిక్ట్ ఫస్ట్ అప్పట్లో. మా మిసెస్ కూడా పండిట్, హిందీ పండిట్, మాధ్యమిక ఏది రాష్ట్రీయ. ఓకే మాలతి గారు, కొద్దిగా రావు గారి గురించి మాకు తెలియని, మీకు మాత్రమే తెలిసినవి, మేము తెలుసుకోదగ్గవి ఒక 4 మాటలు.
గబగబా చెప్పలేనండి. అబ్బా నిదానంగానే చెప్పండి. టేక్ యువర్ ఓన్ టైం. 1:30కి భోజనాలు వచ్చేది, అంతవరకు మీకే ఛాన్స్. ఒక అర్ధగంట వాళ్ళకి ఇద్దాం. కాదు కాదు మాలతి గారు చెప్పండి చెప్పాలా, మేము వినాలనుకుంటున్నాం. విజయదశమి శుభాకాంక్షలు అండి. రాఘ గారిలో మీకు నచ్చిన ఒక మంచి క్వాలిటీ, మీకు మీ ఫ్యామిలీ స్టడీగా ఉండడానికి మీరు ఏ సపోర్ట్ ఇచ్చారు, రాఘవ గారు మీకు ఏ సపోర్ట్ ఇచ్చారు? మీరు ఏ సపోర్ట్ ఇచ్చారో రాఘవ గారు చెప్పారు. రాఘవ గారు మీకు ఏ సపోర్ట్ ఇచ్చారు ఫ్యామిలీని ఇలా మీరు పైకి తీసుకురావడానికి? కానీ ఏదన్నా అన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చారండి ఆయన. ప్రతి విషయంలోనూ ప్రతి దాంట్లోనూ ఆయన సపోర్ట్ ప్రతి దాంట్లోనూ ఉంటుందండి నాకు. సో మీరు ఊ అన్నది ఆయన ఊహ అంటారు. ఏమన్నారండి? అది చెప్పండి, మీకు మా చేత చెప్పాలని వస్తారు. ప్రతి దాంట్లోనూ నాకు అన్నిటిని సపోర్ట్ ఇచ్చారండి. కాకపోతే నేను చదువుకున్నా, కాకపోతే కొంచెం నాకు బయటకు వచ్చి మాట్లాడాలన్నా చేయాలన్నా కొంచెం భయం ఎక్కువ అండి. అది స్టేజ్ ఫియర్, అది కామన్ గా అందరికీ ఉంటుంది. అది అందరికన్నా ఎక్కువగా ఉంటుందండి. మేము ఈరోజు మైక్ పట్టుకొని దర్దాలాడిస్తున్నాం అంటే ఫ్యామిలీ క్లబ్ రాబట్టే. లేకపోతే మేము ఇప్పుడు ఎవరైనా స్టేజ్ మీద పిలిస్తే ముందు అటు వెళ్ళి బాబా మాట్లాడుతున్నాం ఏంటి బాబా అలా అంతకంటే ముందు పరిగెట్టే వాళ్ళం. మేము కండిషన్ పెట్టి వెళ్ళేవాళ్ళం, మమ్మల్ని స్టేజ్ మీద పిలవ మాకు మేకి మాకండి. చేసా కానీ మాట్లాడు. అందరికీ బాగా మంచి హెల్ప్ చేస్తుంటారండి. ఏ సమస్య వచ్చినా నెగిటివ్ నుంచి బాగా మాట్లాడి వాళ్ళు బాగా కాంప్రమైజ్ చేసి బాగా కొంచెం నాకు చెప్పడం చేత కావట్లేదు, ఏమనుకోకండి. కొంతమంది ఎక్స్ప్రెస్ చేయలేదు అంతేనండి. బ్యాటరీ అంటే సపోజ్ మన ఇంటికి చాలా మంది వస్తుంటారు, అసలు మనం చెప్పలేదు అంతే. కానీ ఎంతో మనల్ని బ్యాటరీ మార్చారు రైట్. హలో రెండిట్లో అయిపోయింది సార్. రకరకాల సమస్యలతో ఏదో ఒకటి ఫ్రెండ్లీగా వస్తుంటాం. అందరూ కూడా తల్లో నలుగులాగా ఉంటారు ఫస్ట్ నుంచి కూడా. మనకు బాగా ఇబ్బంది పెట్టిన వాళ్ళ సందర్భం కూడా చాలా సార్లు పలానా పని కోసం కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పెట్టి అని ఏంటంటే వాళ్ళకు కూడా నువ్వు అంత ఓర్పుగా అంతసేపు చేస్తావు అంటే సందర్భం వస్తుంది. కానీ ఏంటంటే ఏ పని కోసం వచ్చినా కానీ మనల్ని ఇబ్బంది పెట్టారంటే నేను 1% కూడా అనుకోండి. మనకి చేతనైదాంతో సహాయం చేస్తాం, అవకాశం వాళ్ళకి అవసరం ఇచ్చి పంపించే మార్గం ఉంటుంది. ఇటీవల కూడా ఒక చిన్న ఇష్యూ దాదాపు 10-15 రోజులకి వేరే ఒక ఇష్యూ జరుగుతూ ఉంటాయి. భార్యాభర్తకు వచ్చిన ఇష్యూ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. నిర్ణయం చాలా ఫాస్ట్గా తీసుకుంటారు. తర్వాత లైఫ్ ఎట్లా ఏదనేది ఆ పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి. వాళ్ళకి దాదాపు నెల రోజులు 10-15 సార్లు ఇంట్లో పెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి ఎన్నో మాటలు చెబితే కానీ వాళ్ళకి ఘాట్లో వాళ్ళు. అటువంటి సందర్భంలో అబ్బాయి ఎందుకు మనకి ఇంత స్టైన్ తీసుకుంటాం అంటది. ఒకసారి ఏంటంటే ఒక వర్క్ అయిపోయింది, సపోజ్ ఇవాళ ఒక పని కమిట్మెంట్గా అవుతాము. ఆ పని అయిపోయిన ఇంటికి వెళ్ళిన తర్వాత 1-2 రోజులు అసలు ఒళ్ళు తెలియదు అనమాట. అంత బాగా టైర్డ్ అయ్యింది. అప్పుడు వాళ్ళు మనకు సర్వీస్ ఇస్తేనే మనకు బాగా ఫ్రీగా ఉంది. ఆ టైంలో అప్పుడు నువ్వు ఇంత ఎందుకు కష్టపడతావు ఒక్క దాంట్లో అనే ఇంత పెయిన్ తీసుకుంటావే అంటుంటారు. అది తను చెప్పబోయేది నాకు అర్థమైంది. ఓకే థ్యాంక్ యూ.